మీటింగ్ అంతా నేను ఆర్గనైజ్ చేశాను. ఆ మీటింగ్ నాకు ఐజీ బాబురావుని ఢిల్లీ ఇంటెలిజెన్స్ ఐజీ వచ్చాడు. ఆయన నేను కలిసి మొత్తం మీటింగ్ అంతా అరేంజ్ చేసాం. నాయకులకి ఎవరు కంట్రోల్ అంతా నేను తీసుకుని చేసాం. మీటింగ్ అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి రూమ్కి వెళ్ళి సాబ్ కొంచెం హానా హే అని చెప్పి అడిగింది. బాయ్ సాయి హానా హే అని అర్ధరాత్రి గారు మూడింటికి సీఎం పడుతుంది. ఆ వాచ్మెన్ గారు నేను పిలిచి ఒరే బాబు మీ ఆవిడతో టీ పెట్టించారంటే ఆ టీ పెట్టించింది. ఆ టీ పెట్టుకెళ్ళి రాజీవ్ గాంధీ గారికి ఇస్తే ఆయన తాగేది సార్ నమస్తే సార్ తాగేది అని చెప్పి ఆయన చెప్పేసి బయట పోతుంటే గేట్ గారు రామలింగ సిద్ధాంత్ గారికి అందరూ తెలిసి ఉంటుంది. పెద్ద పెద్ద జడలో ఎన్ని వేసుకుంటూ కూడా ఆయన ఒక ఇల్లాగా ఆయన పోలీసులతో గొడవ పడతాడు. ఎస్పీ గారితో వాళ్ళతో నేను రాజీవ్ గాంధీకి వెళ్ళాలి అలాగేంటే వాళ్ళ కలండిస్తారు. ఆయన జల్ల ఇది బయటికి పోవాలి అని చెప్పంటే ఘర్షణ పడిపోతుంది. నేను అప్పటికే గేట్ దగ్గర వచ్చాను. ఏంటి సార్ మీరు వచ్చారని అంటే నేను అప్పుడు రామలింగ సిద్ధాంతి సేవా సమితిలో ట్రెజరర్, నేను నందన సీతారాం రోజు వైస్ ప్రెసిడెంట్. అప్పుడు ఏంటి సార్ వచ్చారంటే లేదు ఇందిరాగాంధీ దగ్గర రాజీవ్ గాంధీ ఓపెన్ చేయాలని నేను పోలీసు వాళ్ళకి ఎస్పీకి అలాగే చెప్పి ఆయన తీసుకుని రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీ క్యాబ్ అంటే ఆయన హిందీ బాగా మాట్లాడతాడు రామలింగ సిద్ధాంతి గారు. ఆయన హిందీలో చెప్పాడు మీ తల్లి గారి విగ్రహం కాంస్య విగ్రహం పెట్టించారు, నేను పొద్దున్న మీరు ఓపెన్ చేసి వెళ్ళాలి లేకపోతే వెళ్ళడానికి వీళ్ళేది అందరికీ చెప్పాడు. అంటే రాజీవ్ గాంధీ నవ్వుకుని పిఎన్ పిలిచి నోట్ ఓపెనింగ్ చెప్పడం జరిగింది. తెల్లారుజామున 5:30కే రాజీవ్ గాంధీ గారు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో దిగి యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అలా వెళ్ళిపోవాలి. కానీ ఇలా వచ్చి విగ్రహం ఓపెన్ చేసి ఇలాగ కోరుకోట రోడ్లో మధురపూడి విమానాశ్రయానికి చేయడం జరిగింది. అంటే దీనికి అంత హిస్టరీ ఉంది. భారతదేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు రాజీవ్ గాంధీ. భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు. వారి యొక్క నేతృత్వంలో 1964 సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యత స్వీకరించిన తర్వాత భారతదేశం అగ్ర స్థానం నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి బ్యాంకు జాతీయకరణ 1969లో, మరి 1971లో రాజభవనాల రద్దు, అదేవిధంగా హరిత విప్లవం, ముఖ్యంగా బడుగు బలహీనతలకు అండగా ఉండడానికి మరి గరీబ్ హఠావో పేదరిక నిర్మూలన అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా మరి 20 సూత్రాల అమలు కార్యక్రమాన్ని పెట్టి మరి భారతదేశం ఎంతో ముందుకు సాగడానికి వచ్చే వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా హరిత విప్లవం ద్వారా మన యొక్క ఆహార ధాన్యాన్ని మరింత నిలబడే విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమె స్ఫూర్తిని తీసుకుని భారతదేశ అభివృద్ధికి విధంగా కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను.